నరసరావుపేట నియోజకవర్గాన్ని కేవలం 3 నెలల కాలంలో పేకాట, కోడిపందాలు, మద్యం, రేషన్, గ్రానైట్, ఇసుక, బియ్యం, లారీ దందా నిలయంగా కూటమి ప్రభుత్వం నాయకుడు ఎమ్మెల్యే మార్చాడని బుధవారం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అచ్చంపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కుమారుడు బావమరిది విజయ్ అనే వ్యక్తి స్వయంగా కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించడం నరసరావుపేటలో ఒక చరిత్ర అన్నారు. మీరు 3 నెలల్లో చేసిన దందా 3 నెలల్లో ఈరోజు ఏం చేశారో, నరసరావుపేటలో ఏం జరుగుతూ ఉందో నేనుగా చెప్పేది. మీ ఎల్లో మీడియా పత్రికలు రాస్తూ ఉన్నాయి ఇవాళ స్వయంగా, ఆర్టికల్ మీద ఆర్టికల్. కోడి పందాల కల్చర్ దగ్గర నుంచి పేకాట శిబిరాల దగ్గర వాస్తవం కాదా? కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఏమీ తెలియట్లేదు అనుకోవద్దు. అతనికి మా ఎక్స్ జెడ్పీటీసీ వెళ్తే చేతులు పట్టుకొని ఆదాయ వనరులు ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నాడు. ఆదాయ వనరులు ఉంటే ఏంటయ్యా చెప్పండి, ఎలా సంపాదించుకోవాలని అడుగుతున్నాడు.